నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, శివరాత్రి వస్తుంది. మరి శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? అలాగే ఈ శివరాత్రి అసలు ఎలా వచ్చింది మనకి తెలియజేయండి. వివాహం జరిగిన కొలది రోజులకు ఆమెకి ఒక శిశువు జన్మించింది. అమ్మాయి, ఆడపిల్ల పుట్టగానే ఆ పిల్లకి గౌరవర్ణములో ఉంది. గౌరవర్ణములో ఉండగానే గౌరీ అని పేరు పెట్టారు. అయితే హిమవంతుడికి ఒక కోరిక ఉంది. హిమవంతుడికి ఉన్న కోరిక ఏంటంటే నా కూతురిని పార్వతీమాత అనే పేరు నామకరణం. ఈ పార్వతీమాత గౌరవర్ణుడు నలుపు రంగుగా ఉంది. చిన్న పిల్లగా అల్లారు బుద్ధిగా పెంచుతున్నారు. ఆవిడ పెరుగుతుంది. ఒక 10 సంవత్సరాల వయసు వచ్చింది. 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అనుకోకుండా ఒక నాడు ఆమెకి ఒక చిన్న శివలింగం దొరుకుద్ది. ఆ శివలింగాన్ని తీసుకుని ఉద్యానవనంలో వెళ్ళినప్పుడు శివలింగాన్ని తీసుకుని దొరికితే అది తీసుకొచ్చి తండ్రికి చూపించి ఇదేంటి నాన్నగారు అని అడిగితే ఆదిదేవుడైన శంకరుడు పరమేశ్వరుడు అంటే లింగ రూపంలో ఉంటాడా? లింగ రూపంలో ఉంటాడు. అయితే మరి మానవ రూపంలోనే ఉంటాడు అని చెప్పేసి తన గురించి ఒక వర్ణన చేశాడు. శివుని యొక్క గొప్పతనాన్ని, చరిత్రని చెప్పాడు. అది విన్న తర్వాత దానికి ఈ అమ్మాయి ఎంతో సంతోషించి అప్పటి నుంచి శివతత్వంలో మునిగిపోయింది. ఇక్కడ మేనకాదేవికి శివుడు అంటే ఇష్టం ఉంటుంది. శివతత్వం ఇష్టం లేదు. ఏంటి ఎందుకని పులిచోలు కట్టుకుంటాడు, ఒళ్ళంతా బూడిద బాగుంటాడు, శ్మశానంలోనే ఉంటాడు, భూతప్రేతాలతోటి కలిసి ఆడతాడు. బాబా నా వల్ల కదా బాబు అనే యావగింపుతనం మేనకాదేవికి ఉంది. శివుడు అంటే ఇష్టం. శివుడి గురించి మాట్లాడుతున్నాం ఉంటుగా మనము పూజా విధానం అది కరెక్ట్. విష్ణు పూజించాం ఇప్పుడు మానలేదు. యుక్త వయసురాలైంది. శివుని మీద ఆరాధన పెరిగింది. శివుని మీద ప్రేమ వచ్చింది. ఏదైనా శివుని వివాహం చేసుకోవాలి. శివతత్వాన్ని ఆరాధించింది. ఎంత ప్రయత్నం చేసినా శివుడు కదలట్లేదు. అక్కడి నుంచి ఇక్కడ రావట్లేదు. ఏంటి రావట్లేదు? ఏం పేడు లోకాలన్నీ స్తంభించిపోతున్నాయి శివతత్వం లేక అలా ఆరాటంలో ఉండగా తపస్సుని చేస్తే వస్తాడు, లేదంటే పరిచర్యలు చేస్తే వస్తాడు. ఒక పని చేయమ్మ, ఫలానా చోట ఉన్నాడు, హిమత్ శిఖరానికి దగ్గరలోనే ఉన్నాడు, హిమాలయానికి హిమత్ శిఖరం కాబట్టి ఇక్కడే కాబట్టి నువ్వు వెళ్ళు. ఆయన అక్కడ లేచినప్పుడు కొద్దిగా పూజించడం అని, శాంతింప చేయడం అని అలా చేయి అని చెప్పాడు. ఈవిడి కొంతమంది చెలికత్తెలు తీసుకుని అక్కడికి వెళ్ళి శుభ్రంగా పూజ చేస్తూ అక్కడ కాచుకుని ఆయన గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూస్తూ ఉంటే ఈయన కదలడం, ఈ నందీశుడు లేకడం. పోనీ ఆయన లెగిసినా ఆయన చేత చెప్పించచ్చు, అది జరగట్లేదు, రెండూ జరగట్లేదు. ఇలా కాలం గడిచిపోతుంది. అప్పుడు బ్రహ్మ ఇంద్రుడిని పిలిచి ఇంద్రుడికి ఒక పని అప్పచెప్పాడు. ఆ పని చేయడానికి గురించి ఇంద్రుడు మన్మధుడిని పిలిచాడు. మన్మధుడు వస్తాడు. వచ్చి ఇంద్ర ఏంటంటాడు, నాయనా నా దగ్గర ఉన్న వజ్రాయుధం ఎంత శక్తివంతమైనదో నీ దగ్గర ఉన్న పుష్పబాణం కూడా అంత శక్తివంతమైనది. ఈ పుష్పబాణం వల్ల ప్రేమను ప్రేరేపణ జరుగుతూ ఎక్కువ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి నీవు పరమేశ్వరుని యందు ఉన్నాడు. పరమేశ్వరుడు కొద్ది రోజుల్లో లెగుస్తున్నాడు. అక్కడ పార్వతీమాత ఉంది. ఆ పార్వతీమాతని ఈయన మీదకి దృష్టి ఆకర్షించుకునేలాగ చెయ్యాలంట, చేస్తాను. భార్య అయిన రతీదేవిని తీసుకున్నాడు. వచ్చాడు. అలా వేచి చూస్తున్నాడు, ఎప్పుడు తెరుస్తాడా అని. బాణాన్ని పుష్ప వచ్చి సారిద్దాం అనుకుంటున్నాడు. పుష్పక బాణాన్ని వదలాలి. కనులు తెరవాలి. ఈశ్వరుడు కనులు తెరవాలనుకుంటే ఇంకా లేగలేదు. అప్పుడు లెగిస్తున్న ఇవిడి సౌగంధిక పుష్పాల లాంటి పుష్పాలను తీసుకొచ్చి దేవుడికి నమస్కరించి
మొక్కుతున్న సమయంలో ఈశ్వరుడు కన్నులు తెరిచాడు. కన్నులు తెరిచి చూస్తారు ఎవరు ఏమి, ఈ యొక్క కన్నులు తెరిచిన శివుణ్ణి చూసి తన్మయం చెందింది పార్వతీమాత. ఆ సమయంలోనే పుష్పక బాణాన్ని వదిలాడు మన్మథుడు. ఎప్పుడైతే పుష్పక బాణాన్ని వదిలాడో మన్మథుడు వదిలిన బాణము శివునికి ఏ రకంగా వచ్చిందో తెలియదు, పార్వతీదేవి మీద మాత్రం బాగా ఉపయోగపడింది. శివునికి కోపం వచ్చింది. వెంటనే తన 3వ నేత్రాన్ని తెరిచి మన్మథుడిని భస్మం చేశారు. భస్మం అయిపోయాడు. భస్మం అయిపోయిన తర్వాత అలా ఉంది. ఆ తర్వాత మొత్తం మీద శివతత్వం నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చి ఆయన స్తుతించి ఆయన శాంతింపపరిచి చేస్తుంది. అప్పుడు ఈమె ఎవరు అని అడిగితే పార్వతీమాత, ఈమె పేరు పార్వతి, గౌరీ అని కూడా అంటారు. ఆటోపమ్మని నాకు నచ్చలేదు, మీకేం చెప్పకండి, నా పన్నాది, నాకు చిరాగ్గా ఉంది, నా సతీదేవి లేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు పార్వతికి అవమానం జరిగిందంటే, ఈ తపస్సు ద్వారా తీసుకుందాం, తపస్సు ద్వారా తీసుకెళ్దామని చెప్పేసి తపస్సుకి కూర్చుంది. మండు టెండలో తపస్సు చేస్తుంది. మండు టెండలో తపస్సు చేసినందువల్ల ఎక్కడ చేస్తుంది, గౌరీ నాథ్ అని చెప్పేసి అక్కడ ఒక స్థలం ఉంది. ఎక్కడుంది ఇది, హిమాలయంలో ఉంది ఇప్పటికి కూడా, గౌరీనాథ్ కొండని క్షేత్రం అని. ఆ క్షేత్రంలో అక్కడ కూర్చొని తపస్సు చేస్తుంది. ఆ తపస్సు చేస్తున్నందువల్ల పొద్దుటి నుంచి సాయంత్రం తపస్సు చేస్తుంది, 3 జాములు తపస్సు చేస్తుంది. 4వ జాముని నిద్రపోతుంది. 4వ జాము నిద్రపోతుంటే వెన్నెల యొక్క విధానం పడి ఈమె గౌళవర్ణంగా ఉండవలసిన ఈమెది తెల్లని వర్ణంగా మారింది, కనిపిస్తుంది ఆ సమయంలో. అప్పుడు దాన్ని చూసిన కొంతమంది మహర్షులు అపర్ణాదేవి అని చెప్పేసి పిలిచారు. అపర్ణ అనే నామం అక్కడ వచ్చింది ఈమెకి. తర్వాత కొన్ని సంవత్సరాలు ఎన్నాళ్ళు తపస్సు చేస్తున్నాం, జరగటం లేదేంటిది, ఈయన రాడా, ఆత్మత్యాగం చేసుకోవాలా అనుకునే పరిస్థితులు వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణువులు వెళ్ళి పరమేశ్వరుని ఒప్పిస్తారు. వివాహం చేసుకోవాలి అని తప్పదు అంటే సరే అన్నాడు. వివాహం చేసుకోవాలి అంటే పెండ్లి చూపులకి వెళ్ళాలి. పెళ్లి చూపులకి వెళ్ళాలి అంటే అక్కడ హిమవంతుని నగరానికి వెళ్ళాలి. హిమవంతుని నగరానికి వెళ్ళాలని చెప్పేసి అంటే ఎలాగెళ్తారు పెళ్లి చూపులు అంటే? మేనకాదేవికి చెప్పారు, విష్ణు తత్వంగా వచ్చినప్పుడు చెప్పారు, ఇలాగ మాతటి ఆ బికారి నా కూతురిని ఎలాగిస్తాను ఇవ్వను అని చెప్పేసి ఆమె కొంచెం భీష్మించి కూర్చున్న బ్రహ్మ విష్ణువులు దేవేంద్రుడు బృహస్పతులు అలాగే సప్తర్షులు వీళ్ళందరూ చెప్పారు. సరే పెళ్లి చూపులు రమ్మని చూద్దామంది. పెళ్లి చూపులకు రావాలి. ఎలా రావాలి? ఈయన గారు పురిచర్మం ధరించి మెళ్ళోనేమో పావును ధరించి ఈ చేతిలో పాములు పెట్టుకుని ఇలాగ వస్తే ఏం బాగుంటుంది? అసలే మేనకాదేవికి కోపంగా ఉంది. అప్పుడు విష్ణుమూర్తి తాను బాధ్యతను తీసుకుంటాడు. తాను బాధ్యతను తీసుకుని శివుణ్ణి అలంకరిస్తాడు. పట్టు పీతాంబరాలు కట్టి చక్కటి తలపాగలు చుట్టి ఇవన్నీ కొంచెం సేపు పక్కనెట్టవయ్యా మహానుభావ, ఈ శివుని నాగబాబు నదిని అని చెప్పేసి అన్ని పక్కన పెట్టించి సుందరాకారుడుగా మార్చి తీసుకొస్తాడు. సుందరేశ్వరుడు అనే పేరు శివునికి రావడానికి కారణం అది. సుందరేశ్వరుడు అంత సుందరంగా తయారు చేశాడు. చక్కగా త్రిశూలాన్ని ధరించాడు. పెళ్లి చూపులకి వచ్చాడు. చూసింది మన కథ. అబ్బో పరమేశ్వరుడు ఇలా ఉంటాడా, నేను ఊహించిన తప్పు, ఎంత విధానంగా ఉంది. పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపులు జరిగిన తర్వాత వివాహం ముహూర్తాన్ని పెట్టారు.
వివాహ ముహూర్తాన్ని పెట్టిన తర్వాత ఒక మహాశివరాత్రి అనే రోజునాడు ముహూర్తం సెట్ చేశారు. ఆ ముహూర్త కాలంలో పెళ్ళికి బ్రహ్మ వచ్చారు, విష్ణు వచ్చారు, సంపూర్ణమైన దేవతలు వచ్చారు, అందరూ వచ్చారు. వేదాలతో వచనాలు చెబుతూ అంగరంగ వైభవంగా శివ కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు నాడు శివ కళ్యాణం జరిగిన తర్వాత ఎంతోమంది ఎన్నో రకాలుగా స్తుతి చేశారు. ఆ తర్వాత పెళ్ళి జరిగిన తర్వాత గదిలోకి భార్యాభర్తల్ని ఆహ్వానించాలి. 27 మంది తారలు కూడా వచ్చారు. చంద్రుని యొక్క భార్యలకు తారాలు అప్పుడు కూడా వచ్చారు. వచ్చి భార్యాభర్తలు ఇద్దరిని వచ్చినప్పుడు గుమ్మం దగ్గర ఆపారు. పేర్లు చెప్పాలి, కానుకలు ఇవ్వాలి. కానుకలు ఇచ్చి, మాకు ఏం కానుకలు ఇస్తారు, నీకు ఇష్టమైన దాన్ని ఏదో మాకు కానుక ఇవ్వాలన్నాడు. అలాగా అని తన మెడలో ఉన్న నాగాభరణాన్ని తీసి అందులేసి, అది పాముది, దాన్ని జడిసిపోయారు. దానికి ఒక కారణం ఉంది. అక్కడ పావుని ఇవ్వడంలో కూడా ఒక కారణం ఉంది. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. నాగేంద్రుణ్ణి ధరించినవాడు మహాశివుడు. నాగుపాముని ధరించాడు అంటే నాగుపాముని చూడగానే భయపడతారు ఎవరన్నా. ఆ భయాన్ని విడనాడితే, నాగుని చూసి భయపడకుండా విడనాడితే అది ఒక దైవతత్వంగా మారిపోతుంది. నాగేంద్ర త్రిలోచనాయ 3 కన్నులు ఉన్నవాడు. 3 కన్నులు అంటే పరమేశ్వరుడు ఒకడికే ఉన్నాయా? కాదు, మన అందరికీ ఉన్నాయి. త్రినేత్రం అనేది ఉంది, జ్ఞాననేత్రం. అజ్ఞానం అనే దాన్ని విడనాడి జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతారో ఆ జ్ఞాననేత్రం తెలుసుకుంటారు. సర్పాంగరాయ మహేశ్వరాయ త్రిలోచనాయ దిగంబరాయ. దిగంబరుడు అంటే బట్టలు లేనివాడా అని అనుకుంటున్నారు చాలామంది. తప్పు. అక్కడ దిగంబరాయ అన్నారు. దిగంబరాయ దిక్కులు అంటే అష్టదిక్కులకు పరిపాలించేవాడు. నిత్యాయ శుద్ధాయ నిత్యము శుద్ధ వర్ణముగా నిర్మలమైన మనసుతో కలిగితే ఉండి నలుదిక్కులే కాదు అష్టదిక్కులను పరిపాలించేవాడు ఓం నమ శివాయ మహానుభావుడు. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ. తస్మై నాలో ఉన్న నకరత్వాన్ని వదిలినాడినాను ఓం నమ శివాయ. కాబట్టి ఇక్కడ పావుని వదిలిన తర్వాత ఈ యొక్క విధానాన్ని చెప్పుకోవాలి. అక్కడ అయిపోయింది, లోపలికి వచ్చేసారు, అంతా అయిపోయింది కార్యక్రమాలు. మీరు ఎక్కడికి వెళ్తారండి? ఆయనకి ఇల్లు లేదు, కుమార్తెని ఎలా పంపించాలి, కొన్నాళ్ళు నా దగ్గర ఉంటా ఉండను. కైలాస శిఖరం, కైలాస మంచు పర్వతం నాకు ఉంది, అక్కడికే వెళ్తాను. శ్మశానానికి తీసుకెళ్తాను అనలేదు ఈయన. శ్మశానానికి ఉండే వ్యక్తివు నువ్వు అని చెప్పేసి అంటే అప్పుడు పార్వతీమాత అంటది, ఆయన శ్మశానంలో ఉండవలసిన అవసరమే వచ్చింది, ఎందుకు ఉంటున్నాడు అనుకుంటున్నారు? నైట్ అర్ధరాత్రి కాలంలో శ్మశానంలో ఉంటున్నాడని చెప్పి అంటున్నారు. మానవులు అందరూ చనిపోయారు. వాడిని భార్య గుమ్మం దాకా సాగనంపుద్ది. ఒక వ్యక్తి చనిపోతే భార్య గుమ్మం దాకానే వస్తుంది. మన తెలంగాణలో మొత్తం శ్మశానానికి వెళ్తారనుకో, అది పక్కన పెడదాం. ఆ తర్వాత కొడుకు కాటి వరకు వస్తాడు, ఆ కార్యక్రమం అయిపోయింది, తగిలిపోతాడు. ఇక్కడ ఆత్మరూపంలో ఉంటాడు, దిక్కు లేక ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ ఆత్మ దిక్కు లేని ఏడుపుతోటి ఉండి ఎంతో యాతనను అనుభవిస్తుంటాడు. ఇంత బతికాను, ఇన్ని చేశాను, ఇలా చేశాను, నేను ఇలాగే. ఆ యొక్క ఆత్మ క్షోభిస్తుంది కాబట్టి పరమేశ్వరుడు అక్కడికి వచ్చి
నాయనా నేను ఉన్నాను, నీకు ఎవరు లేకపోయినాను, మీ దగ్గరే ఉంటున్నాను, బాధించకు, నీకు కొంచెం గర్భఫలం తెలిగిన తర్వాత మళ్ళా జన్మ ఎత్తుతారు అని చెప్పేసి వాళ్ళని ఓదారుస్తున్నాడు అక్కడ. అటువంటి విధానంలో ఉన్నందువల్ల శ్మశానవాసిగా ఆయన చెప్పబడ్డాడు అని తెలియపరిచింది. మహాశివరాత్రి నాడు ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క కథలను తెలుసుకుని శివనామ సంకీర్తనం చేసుకుని వర్ధిల్లాలని మనసా వాచా కర్మనా కోరుతూ అందరికీ నమస్కారం.